హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో నేను ఇప్పుడే హరిహర వీరమల్లు నుంచి ఇప్పుడే రిలీజ్ అయిన మాట వినాలి అనే పాట అయితే విన్నాను అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది సాంగ్ అయితే. అంటే మొన్ననే రీసెంట్గా గ్లిమ్స్ రిలీజ్ చేశారు. మరి ఎప్పుడెప్పుడు ఈ పాట రిలీజ్ అవుతుందా, అసలు హరిహర వీరమల్లు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక 3 సినిమాలు రిలీజ్ అయిన సంక్రాంతికి. మరి నెక్స్ట్ పండగ ఏంటి, అసలు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సినిమా తీస్తారు, అసలు ఎప్పుడు వస్తారు మన ముందుకని చెప్పేసి ఫ్యాన్స్ అయితే అదేంటి అంటే ఎండాకాలంలో వర్షం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా, సో అలా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. మొత్తానికి ఫ్యాన్స్కి సంక్రాంతి పండగకి మళ్ళీ ఒక పండగ వచ్చిందని చెప్పొచ్చు. మంచిగా పాటనైతే ఆయన గొంతుతో పాడి ఎన్నాళ్ళైంది ఆఖరికి పాడేశాడనమాట. మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకుంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఏ పాటలు పాడారు, ఇప్పుడు ఈ పాటకున్న డిఫరెన్స్ ఏంటి, అసలు ఈ సినిమా విశేషం ఏంటి, ఒకసారి అయితే మనం మాట్లాడుకుందాం. సో అసలు ఫస్ట్ పవన్ కళ్యాణ్ సాంగ్ పాడిందంటే మనకి బై బయ్యే బంగారు రమణమ్మ ఈ పాటల నుంచి అన్ని బ్యాక్ నుంచి ఆ సాంగ్స్ అన్నీ మనకి గుర్తొస్తూ ఉంటాయి కదా. సో అట్లా అత్తారింటికి దారేదిలో కాటమరాయుడ అనే సాంగ్, తర్వాత ఖుషీలో మనం ఇందాక మాట్లాడుకున్నట్టే బై బయ్యే బంగారు రమణమ్మ, దాన్ని మంచిగా సిగరెట్ తాగుతూ పాట పాడుతూ ఉంటాడు, భలే ఉంటుంది. ఇంకా తర్వాత అజ్ఞాత వాసిలో కొడక కోటేశ్వరరావు అనే పాట కూడా పాడినారనమాట పవన్ కళ్యాణ్ గారు. తర్వాత తమ్ముడులో ఏం పిల్ల, అంటే ఇవి నార్మల్గా చిన్న చిన్న కామెడీ సీన్స్లలో పాడిన పాటలు కూడా ఆయన పాడాడనమాట. అవి కూడా సినిమాకి హైలైట్ ఆఫ్ ది సినిమా అయినవి కూడా చాలా ఉన్నాయి. ఆయన ఒక 2 నిమిషాల పాట కోసం కూడా చాలామంది వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో అట్లాగే తమ్ముడు సినిమాలో 2 అదే తాటికల్లెత్తినాడు ఇది ఈ పాట అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కిల్లి కిల్లి సాంగ్లో స్టార్టింగ్ లైన్స్ కొన్ని పాడతారు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత జానీలో కూడా ఒక సాంగ్ కూడా పాడారు. సో ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత మాట వినాలి అనే మంచి తెలంగాణ యాసతో ఈ పాట అయితే పాడారనమాట. మరి ఈ సాంగ్ ఒక్కసారి దాని విశేషాలు ఒక్కసారి మాట్లాడుకుంటే, ఈ పాటని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే పాడారనమాట. పెంచల్ దాస్ రాశారు ఈ పాటని, పెంచల్ దాస్ రాశారు. అలాగే ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు దీనికి సంగీతం అందించారనమాట. మరి ఇంకా ఆస్కార్ లెవెల్ ఎంఎం కీరవాణి గారు బాహుబలిలోనే ఆయన ప్రతాపం చూసాం, ఎన్నో సినిమాలకు ఆయన అద్భుతమైన సంగీతం అయితే అందించారు. సో ఇంకా హరిహర వీరమల్లులో కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. ఇంకా మనకు అసలు డౌటే అవసరం లేదు పాటలు ఎలా ఉంటాయి అనేది. ఆల్రెడీ ఒక పాట అయితే రిలీజ్ అయ్యి ఇంకా అది లూప్ సాంగ్ అయిపోతుంది అనమాట, అందరికీ ఫేవరెట్ సాంగ్ అయిపోద్ది. సో ఇప్పుడు అసలు ఈ సాంగ్ స్టార్టింగ్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఏం గురాయించి చూస్తున్నావు భయపెట్టని ఇంకా అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ లైన్స్ ఉంటాయి అనమాట. ఓహో చాలామంది చూసినాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్టైల్లో ఆయన వాయిస్తో తెలంగాణ యాసతో భలే అనిపించింది అనమాట. ఆ డోల్ ఒకటి కొట్టుకుంటూ, అంటే పక్కనే సునీల్, నాజీర్, ఇలా అందరూ పెద్ద పెద్ద స్టార్స్లు అందరూ ఉన్నారనమాట. మేబీ వాళ్ళు ఏదో పోరాటం చేస్తూ మధ్యలో ఎక్కడైనా సేద తీరొచ్చు, లేదంటే ఆ పోరాటం మధ్యలో పాట పాడొచ్చు, అలా మేబీ ఈ సిచ్యువేషన్ ఇలా ఉండొచ్చు అని నాకు అనిపించింది ఆ పాట చూస్తున్నంతసేపు కూడా. సో ఈ పవర్ఫుల్ డైలాగ్స్ దానికి ప్లస్ అయినాయి అని చెప్పొచ్చు. పాటలో చాలా దగ్గర మంచి మంచి పదాలు ఉన్నాయి, అలాగే మంచి మంచి పద్యాలు. అంటే నిజంగా అప్పటి మొఘల్స్ కాలంలో ఒక పోరాట యోధుడి పాత్రలో మనకు పవన్ కళ్యాణ్ అయితే కనిపిస్తారనమాట. సో అట్లా ఈ పాటలో కూడా చాలా అర్థాలు, మీనింగ్స్ చాలా ఉన్నాయి. పాట అయితే చాలా బాగుంది. ఇక ఈ పాట వచ్చేసి జానపద స్టైల్లో ఉందన్నమాట. జానపద స్టైల్లో మంచిగా డోల్ మెల్లిగా కొట్టుకుంటూ మనం పల్లెటూర్లలో అప్పుడు చాలా రోజుల కిందట చూసామన్నమాట. ఇవి చాలా తగ్గిపోయాయి ఇప్పుడు. సో అట్లాంటి పాటలు కూడా రావట్లేదు. సో ఇప్పుడు ఫ్రెష్గా హరిహర వీరమల్లు సినిమాలో ఇప్పుడు ఈ పాట విన్న తర్వాత చాలామందికి హ్యాపీగా అనిపించుండొచ్చు. సో చాలా రోజుల తర్వాత ఇలాంటి పాటలు వస్తున్నాయని చెప్పేసి, అంటే పాతిపెట్టినవన్నీ వెలికి తీస్తారు అని అంటారు కదా. సో ఇప్పుడు మళ్ళీ అవన్నీ మళ్ళీ ఫ్రెష్గా మన ముందుకు వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఈ పాట ట్రెండింగ్లో ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా అయితే తెరకెక్కబోతుంది. అలాగే ఈ మూవీకి ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మొఘల్ రాజులపై తిరుగుబాటు చేసిన పోరాట యోధుడిగా పవన్ కళ్యాణ్ అయితే నటిస్తున్నారనమాట. మరి అసలు ఎలా ఉంటుంది ఆయన పోరాటం, అంటే ఆయన
ఫైటింగ్స్ కానీ ఆయన డైలాగ్స్ కానీ అసలు సినిమాలో ఆయనని ఎలా చూపిస్తారంటే ఈ లుక్కే ఉంటుందని మనకు మ్యాక్సిమం అర్థమైపోయింది. ఆల్రెడీ లుక్ కూడా రివీల్ చేశారు. ఆల్రెడీ మొన్న అనుకుంటా ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టారు ఆయన చాలా రోజుల కిందట. సో లుక్ అయితే అర్థమైపోయింది. ఆయన అసలు నిజంగా డైలాగ్స్ ఎలా ఉంటాయి అంటే పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. అది కాక చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ఒకటే వస్తుందంటే ఇంకా ఫ్యాన్స్ ఇంకా ఏమాత్రమన్నా ఆగుతారా? అసలు చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఈ సినిమాకి ఫస్ట్ క్రిష్ దర్శకత్వం వహించాలన్నమాట. సో కొన్ని కారణాల వల్ల హాఫ్ సినిమా అయిపోయిన తర్వాత ఆయన తప్పుకున్నాడు. సో ఇప్పుడు వచ్చేసి అతడి స్థానంలో పూర్తి బాధ్యతను జ్యోతి కృష్ణ అనే ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు అనమాట. సినిమా అంతా పూర్తి చేస్తున్నాడు. సో ఈ సినిమా వచ్చేసి ఇంకా ఒక 7 రోజుల షూటింగ్ మిగిలింది అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. ఇంకా ఒక 15%, 20% షూటింగ్ అయితే మిగిలింది అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అయితే ఇందులో బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. యానిమల్లో ఆయన యాక్టింగ్ ఆల్రెడీ మనం చూసాం, అద్దరిపోయింది. ఇప్పుడు బాబీ డియోల్ మళ్ళీ హరిహర వీరమల్లులో మనకి విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు అనమాట. అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆయనకి పవన్ కళ్యాణ్కి మధ్య సీన్స్ ఎలా ఉంటాయి, వీళ్ళ ఫైటింగ్ ఎలా ఉంటుంది, అది కాక అప్పటి కాలం నాటి సినిమాని తీస్తున్నారు కాబట్టి మరి వీళ్ళ మధ్య ఫైటింగ్ ఎలా ఉంటుంది, ఆ డైలాగ్స్ ఎలా ఉంటాయి, వార్ ఎలా ఉంటుంది, అసలైన వార్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఈ మూవీ మార్చ్ 28న రిలీజ్ కాబోతుంది. అందరూ అంటే ఇంకొక 1.5 month 2 months అనుకోండి. సో 2 months ఉంది. మార్చ్ 28న సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పటికే దానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ మన ముందుకు వస్తూనే ఉన్నాయి. సో మాట వినాలి అనే పాట గ్లిమ్స్ మొన్ననే రిలీజ్ అయింది, రీసెంట్గా రిలీజ్ అయ్యి అసలు ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుద్దని చాలామంది వెయిట్ చేశారు. సో ఫైనల్గా పాట అయితే మన ముందుకు వచ్చింది. మంచిగా తెలంగాణ యాసలో ఈ పాట అయితే అద్దరిపోయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా చూడడానికి చాలా అందంగా చాలా బాగున్నారనమాట. ఆ గెటప్ అయితే ఆయనకి ఫుల్గా సెట్ అయిందని చెప్పొచ్చు. మరి నిజంగా సినిమా ఎలా ఉంటుంది, అసలు ఇంకా ముందు సాంగ్స్ ఎలా రిలీజ్ చేస్తారు, సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అయితే అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆయన డైలాగ్స్ ఏదైనా రిలీజ్ చేస్తారా, లేదంటే ఇంకా ఏదైనా లుక్ రివీల్ చేస్తారా, ప్రోమోస్ ఏమైనా రిలీజ్ చేస్తారా అని చెప్పేసి అయితే అందరూ వెయిట్ చేస్తున్నారనమాట. సో సినిమా వచ్చేసి తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం 5 భాషల్లో, తెలుగు 5 భాషల్లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. పాన్ ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం మొత్తం అంటే దేశం మొత్తం ఎదురు చూస్తుందని చెప్పొచ్చు. ఆయన డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. సో ఇప్పటికే ఆయన రాజకీయంగాను అటు సినిమా పరంగాను ఆయన రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 2 బాధ్యతల్ని మంచిగా నిర్వర్తిస్తున్నారని చెప్పొచ్చు. సో ఇప్పుడు హరిహర వీరమల్లుతో మన ముందుకైతే మార్చ్ 28న వచ్చేస్తున్నారు. సో మాట వినాలి పాట బాగుంది. మరి నెక్స్ట్ ఏంటి అనేది అయితే మనం వెయిట్ చేసి చూడాలి. సో ఇప్పటికైతే ఈ ఒక సాంగ్ని అయితే రిలీజ్ చేశారు. స్వయంగా ఆయన పాడిన పాట అంటే ఆయన ఫ్యాన్స్కి కానీ ఎవరికైనా చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో మరి పాట అయితే బాగుంది. ఇంకా ఎవరైనా వినని వాళ్ళు ఉంటే వినండి. నెక్స్ట్ అప్డేట్ కోసం అయితే మనం వెయిట్ చేస్తూ ఉందాం. ఒకసారి ఆయన లుక్ గురించి మాట్లాడుకుంటే ఆయన చేతికి ఒక 2 ఉంగరాలు ఉన్నాయన్నమాట. అలాగే భుజాలకి కడాలు ఉన్నాయి ఇక్కడ. సో అది ఒక పోరాట యోధుడికి మేబీ అంటే ఏదైనా యుద్ధాలు గెలిస్తే లేదంటే ఆ యుద్ధాలలో గెలిచిన వాళ్ళకి ఆ ఉంగరాలు తొడిగిస్తారనమాట గుర్తుగా. మనం ఆల్రెడీ కొన్ని సినిమాలలో చూసాము. ముఖ్యంగా కంగువాలో ఒక పోరాటంలో ఆయన గెలిస్తే ఒక ఉంగరాన్ని ఆయన చేతికి తొడుగుతారనమాట. ఆ టీంకి నువ్వు హెడ్ అన్నట్టు అలా కొన్ని ఉంగరాలను తొడుగుతారనమాట. అవి ఆ యోధులకు ఉండే ఏమంటారు గిఫ్ట్ లాంటివి అవి అనమాట. సో అట్లాంటి ఉంగరాలు అయితే ఆయన చేతికి 2 కనిపిస్తున్నాయి. అలాగే మొగుల్స్ ఒక 2 ఆయన ముందు గన్స్ పట్టుకొని నిలబడ్డారనమాట. మరి కావాలని వాళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళు పాట పాడుతున్నారా, లేదంటే వాళ్ళే వీళ్ళని పిలిపించారా, లేదంటే ఏదైనా సిచ్యువేషన్లో కావాలని వాళ్ళని మభ్యపెట్టి ఏమైనా చేయడానికి వాళ్ళు అక్కడ పాట పాడుతున్నారు మనకైతే తెలీదు. కాకపోతే అక్కడ ఆ సీన్ అయితే అలాగా మనకు కనిపిస్తుంది అనమాట. అంటే ఒక యోధుడికి ఉండే పౌరుషం, పోరాట తత్వం ఎలా ఉంటుంది అనేది మనకైతే ఈ పాటలో ఆయన ఫేస్లో, ఆయన చేతిలో ఆ ఉంగరాలు కానీ ఆ కడాలు కానీ ఏవైతే పెట్టుకున్నాడో, అంటే మొత్తం ఆయన వేషధారణ గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే నిజంగా ఒక యోధుడు ఎలా ఉంటాడో అలా కనిపిస్తున్నాడు అనమాట. అంటే ఒక శాలువా ఇలా వేసుకొని చాలా నార్మల్గా సింపుల్గా, కానీ ఒక యాటిట్యూడ్ ఉంటుంది కదా, ఒక యుద్ధం చేసే ఒక అతని యాటిట్యూడ్, అదైతే ఆయన ఫేస్లో ఆయన బాడీలో కనిపిస్తుందని చెప్పొచ్చు. అసలు మరి నిజంగా ఈ పోరాటం ఎలా ఉంటుంది, మొగుల్స్కి
యోధులకి ఏదైతే మొఘల్స్ని దేశంలో నుంచి తరిమి కొట్టాలి అన్న వీళ్ళ పోరాటం ఎలా ఉంటుంది అనేది అయితే మనం పెద్ద స్క్రీన్ మీదనే చూడాలి. మరి అది చూడాలంటే మనం మార్చి 28 వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. చూద్దాం మరి ముందు ముందు ఇంకా ఏం ప్రోమోస్ రిలీజ్ అవుతాయి, పాటలు ఇంకేమైనా రిలీజ్ అవుతాయో ఏంటో అనేది అయితే మనమైతే వెయిట్ చేసి చూద్దాం.